జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 184 బలరాముని ఆగ్రహం శ్రీకృష్ణ పరమాత్ముడు శాంతింపజేయుట చూద్దాం. అంటున్నాడు మహారాజు, సంజయ ఇంత అధర్మంగా ఎప్పటిదో కక్ష మనసులో ఉంచుకొని ప్రతిజ్ఞ చేశానంటూ నా కొడుకుని అలా తొడ విరగ్గొట్టి తలపై తన్నుట అధర్మం అని అక్కడనే ఉన్నటువంటి బలరాముడు అనలేదా అని అడిగాడు మహారాజు సంజయుడిని. అవును మహారాజా, అలా దుర్యోధనుడిని సంహరించిన భీముడిని చూశాడు బలరాముడు. కోపోద్దీపితుడై మహాకోపంతో తన రథంలో ఉన్నటువంటి హలాయుధాన్ని తీసుకొని వచ్చి భీమసేనుడిని సంహరిస్తానని పైకి రాబోయాడు. అలా బలదేవుడు భీముడిపైకి వస్తున్నా కూడా భీమసేనుడు కొంచెం కూడా జంకు లేదు. తన పక్కన అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. ఎటువంటి భయం లేకుండా నిబ్బరంగా నుంచున్నాడు భీమసేనుడు. అంతటా ఈ సంఘటన చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ముందుకు వచ్చి తన బలమైన పొడవైన చేతులతో అన్న బలదేవుడిని గట్టిగా పట్టుకొని ఆపాడు. అలా బలదేవుడిని గట్టిగా సందిట పట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, అన్న ఆగు ఆగు. ఇక్కడ అధర్మము ధర్మము మనము బేరీజ్ వేసుకుంటే అధర్మాలు 100 చేసిన దుర్యోధనుడు ఒక్క చిన్నపాటి అధర్మంతో సమరపడితే తప్పు ఏమున్నది? అతడు చేసిన అధర్మాలు పాపాలు ఇన్ని అన్నీ కావు. లెక్కింప వీలు లేనన్ని పాపాలు చేశాడు, అధర్మాలు చేశాడు ఈ కలుషుడు, ఈ కలుషిత రాజు దుర్యోధనుడు. అతడికి శిక్షించక విడిచిపెడితే ధర్మం పైన రాజులకు కానీ ప్రజలకు కానీ ఇంక నమ్మకం ఉంటుందా అన్న? భీముడు క్షత్రియుడు. అతడు మున్ను ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. తన భార్యను వ్యవస్థ చేసినప్పుడు వేశ్య అన్నప్పుడు ఈ దుష్టుడు తన భార్యను కనుసైగ చేసి తొడపై రమ్మన్నప్పుడు ఈ దుష్ట దుర్యోధనుడి యొక్క తొడలు నేను విరగొడతాను, తల తంతాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మరి క్షత్రియుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి కదా, ధర్మమే కదా. అందుకే క్షత్రియుడైన ఆ భీమసేనుడు తాను మునుపు చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఇందులో అధర్మం ఏమున్నది అన్న? అదియును కాక అన్న, ఈ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి ఒక గొప్పవారు, వారు కూడా ఇతను శపించి ఉన్నారు. దుర్మార్గ దుర్యోధన, నీ తొడలు ద్వంద్వ యుద్ధంలో భీముడు విరగ్గొట్టుగాక అని శపించి ఉన్నాడు. మరి మహా ఋషి మైత్రేయుని యొక్క వరము శాపము వర్ధల వద్ద అది భీముడికి వరము కావాలి కదా, దుర్యోధనుడికి అది శిక్ష కావాలి కదా. అందుకనే అతడి తొడలు భీమసేనుడు విరగ్గొట్టగలిగాడు. కనుక అన్న, ఇన్ని పాపాలు చేసిన ఈ దుర్మార్గ అధర్మ పరుడు దుర్యోధనుడు భీమసేనుడితో సంహరింపబడుట అధర్మము కానే కాదు. ఇది ధర్మానికి కలిగిన విజయము. అదియునుగాక అగ్రజ, ఈ కుంతీపుత్రులు ధర్మపరులు, ధర్మాన్ని వేడని వాళ్ళు, దైవానుగ్రహానికి పాత్రులు, మనకు మేనత్త కుమారులు. మనం వీరిని ధర్మంగా ఉన్నప్పుడు ఆదుకోవాలా వద్దా చెప్పు అనగా బలదేవుడు అంటున్నాడు, సోదరా శ్రీకృష్ణ, నీవు ధర్మములు తెలిసిన దేవుడివి నాకు తెలుసు. ఈ దుర్యోధనుడికి మునిశాపం ఉన్నది, క్షత్రియుని ప్రతిజ్ఞ ఉన్నది, నేను కాదనను. కానీ ఇలా ద్వంద్వ యుద్ధములో భీముడు అధర్మంగా నాభి కిందకు గదతో కొట్టి భీమసేనుడు ఈ దుర్యోధనుడిని పడగొట్టుట అధర్మమే కదా అనగా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, అగ్రజ, మన మేనల్లుడు సుభద్రాతనయుడిని ఈ దుష్టుడు ఇతని మిత్రులు కలిసి ఏ విధంగా అధర్మంగా సంహరించారో నీకు తెలియదా? అంతటి మహావీరుడిని దొంగతనంగా వెళ్ళి వెనక నుంచి ధనస్సును విరిసి సంహరించారు వీళ్ళు. అది కూడా ఒక్కరు కాదు, 90 వెళ్ళి ఒక్కరిని సంహరించారు. అప్పుడు వీళ్ళకి లేని ధర్మం ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ధర్మం? అప్పుడు చేసింది అధర్మం కాదా వీళ్ళు? అందుకే ఏమాత్రం చిన్నపాటి అధర్మం చేసైనా పెద్ద ధర్మాన్ని కాపాడాలి కదా అన్న. అలాంటప్పుడు ఈ
దుర్యోధనుడికి వీరి మిత్రులకు అక్కరలేని ధర్మము పాండవులకెందుకు? అయినా సరే పాండవులు ధర్మంగానే చేశారు చాలాసార్లు. ఎక్కడో 1-2 సార్లు చిన్నప్పటి అధర్మం చేయకపోతే ఈ 100 తప్పులు చేసిన దుర్యోధనుడిని సవరించుట కష్టసాధ్యము కదా అన్న. నీకు తెలియదా అన్న? అధర్మంగా ధర్మరాజు యొక్క సామ్రాజ్యం లాక్కున్నాడు ఈ దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడు అతని మేనమామ శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు చేసిన అఘాయిత్యాలు అన్యాయాల వల్ల వీళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకొని 13 సంవత్సరములు అడవులలోన అజ్ఞాతవాసంలోన గడిపి వచ్చారు. మరి వారికి ధర్మంగా ఆనాడు ఒప్పుకున్న ప్రకారం వారి యొక్క అర్ధరాజ్యం వారికి ఇస్తే ఇంకా ఈ యుద్ధమే లేదు కదా అన్న. నేను సంధికి వెళ్ళాను, నా సంధిని కానిచ్చాడా ఈ దుర్యోధనుడు కానీ ఇతని మిత్రుడు కానీ? కానియలేదు. పైగా నన్ను కూడా ఆ సభలో కురుసభలోనే బంధించి చూశారు ఈ దుర్మార్గులు. వీరికి లేని ధర్మం ఇంకా ఇతరులకు ఎందుకు కావాలి అన్న? ధర్మం ధర్మం అంటూ శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు వెనకేసుకొని రావడం బలదేవుడికి ఇష్టం లేదు. బలదేవుడు చిన్నపాటి కోపంతో ఇంకా తమ్ముడిని ఏమీ అనలేక వెనక తిరిగి తన తేరు ఎక్కి వెనక్కి వెళ్ళిపోయినాడు. అప్పుడు ధర్మరాజు ఇంకా మందలిస్తూనే ఉన్నాడు భీమసేనుడిని. భీమసేన, ప్రతిజ్ఞ పూనావు కాదనను, కానీ ఇలా ధర్మయుద్ధంలో నువ్వు అతన్ని సంహరించావు, సరే కాదనలేదు, కానీ మరలా ఎందుకు నీ ఎడమ కాలుతో అతని తలను తన్నావు? ఇది వీరులకు తగిన పని కాదు కదా. ఇలా చేయడం నీకు మంచి పని కాదు. వీరుల దృష్టిలో నువ్వు చులకనగా కనబడతావు కదా అని గట్టిగా మందలిస్తూనే ఉన్నాడు ధర్మరాజు భీముడిని. బావా ధర్మరాజా, చిన్నప్పటి అధర్మం చేసైనా పెద్దదైన ధర్మాన్ని కాపాడాలని చెప్తున్నాయి వేదాలు. అదే చేశాడు నీ తమ్ముడు. ఏమి నష్టం వచ్చింది? ఎన్ని పాపాలు చేశాడు ఈ దుర్మార్గుడు దుర్యోధనుడు. మరి మునుపు 13 ఏళ్ల క్రితము నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేయలేదా? తొడలు విడగొట్టి తన తంతాను ఈ దుర్యోధనుడికి అని అనలేదా? మరి క్షత్రియుడు నీ తమ్ముడు, మరి క్షత్రియుడు తను చేసిన ప్రతిజ్ఞను అమలు చేసుకోవాలా వద్దా? అందుకే చేశాడు. ఎందుకు అలా నీ భీమసేనుడిని మందలిస్తూ ఉన్నావు? ఇంక నీ మందలింపు ఆగి నువ్వు నీ తమ్ముడిని దగ్గర తీసుకొని కౌగిలించుకో, ముద్దాడు. అతడు చేసినది ధర్మ సంరక్షణ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు ధర్మరాజు, సోదరా భీమా, నీవు చేసినది ధర్మమో అధర్మమో, కానీ నీకు ధర్మము ఎంతగా సహకరిస్తుందో నాకు తెలియదు, కానీ నీవు పెద్దదైన ధర్మాన్ని కాపాడావు అంటూ దగ్గర పిలుచుకొని ముద్దాడి కౌగులించుకున్నాడు తన తమ్ముడు భీమసేనుడిని ధర్మరాజు. అందరూ వారి వారి కరతలాధ్వనులతో శుభం చెప్పారు భీమసేనుడికి. జై శ్రీమన్నారాయణ.